హాయ్ నేను సతీష్. ఈ ఈ వీడియోలో ఏంటంటే సీత వర్సెస్ నిఖిల్ క్లాన్స్ ఎంపికలో అసలు వేరే లెవెల్ ట్విస్ట్లు అయితే జరిగాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు, ఎక్కడ బరస్ట్ అయ్యారు, ఎక్కడ సూటుగా సుత్తి లేకుండా కొండ బద్దలు కట్టినట్టు ఓపెన్ చేశారు. తమ పాయింట్స్ అయితే సీన్ కట్ చేస్తున్నట్టు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే నిఖిల్ పరిస్థితి చూశాక ఇంకా ఎందుకు నాయన ఆ చీఫ్ ఆ పోస్ట్కి రిజైన్ చేసేయాలి, అదే బెటర్, ఇంకా అన్నిటికీ అంత అవమానం అయితే జరిగింది. మామూలు అవమానం కాదు. ఎందుకంటే ఒక చీఫ్గా 4 వారాలు సక్సెస్ఫుల్ అనుకున్నాడు. అంత సక్సెస్ కాదు, అట్టర్ ఫ్లాప్ అని చెప్పకనే చెప్పారు కొందరు. ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే చెప్పేశారు. ఇంకా నువ్వు అట్టర్ ఫ్లాప్ అని లెక్క. ఆయన ఇప్పటికే విసిగిపోయి నేను ఎందుకు ఈ చీఫ్ అని. ఇప్పుడు చీఫ్ రాజు ఉంటే సరేనా, రాజ్యం కూడా ఉండాలిగా. రాజ్యం లేదు, సైన్యం లేదు, లేకుండా ఉండే పరిస్థితి అంటే అంతకు మించిన అవమానం లేదు. అదే జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ ఇక్కడ చీఫ్లుగా మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఏ క్లాన్కి ఎవరు వెళ్తారో మీరే డిసైడ్ చేసుకుంటే ఇంకా మాట పూర్తి కాకముందని విష్ణుప్రియ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ నేను కాంతార క్లాన్కి వెళ్ళిపోతా, ఈ నిఖిల్ టీంలో ఉండను అని ఆయన మొదలుపెట్టింది. ఇక బిగ్ బాస్ అన్నట్టు లేదు, అట్లా కంగారు పడకండి, తొందరపడకండి, మీ చాయిస్ మీకే ఉంటుంది, కాకపోతే నేను ఒక్కొక్కరిని పిలుస్తా అప్పుడు వెళ్ళండి అని చెప్పడం. ఇక మొదలైంది అసలైన ఎంపిక. సీత క్లాన్కి ఎవరు వెళ్ళారు, ఏం రీజన్ చెప్పారు, అలాగే నిఖిల్ క్లాన్కి ఎవరు వెళ్ళారు, ఏం రీజన్ చెప్పారని. అలాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా ఇప్పటికే చెప్పి అది మిస్ కాకండి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అయితే ఉంది. 6-12 మంది, దాని గురించి కూడా ఇప్పటికి వీడియోలో చెప్పు. మరొకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చెప్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అప్డేట్ అది. ఎప్పుడు వస్తారు, ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారని. సరే, అయితే ఇక్కడ సీత క్లాన్కి వెళ్ళిన వాళ్ళు ఏంటి, ఫస్ట్ ఇస్తారా మళ్ళీ బిగ్ బాస్ కూడా విష్ణుప్రియతో మొదలుపెట్టి విష్ణుప్రియ మీరు డిసైడ్ చేసుకుంటే ఏ క్లాన్లోకి వెళ్తారంటే ఆ అమ్మాయి వచ్చి ఏం చెప్పిద్ది అంటే నాకు శక్తి క్లాన్లో రికగ్నైజేషన్ కనిపించట్లే, అంటే నిఖిల్ క్లాన్లో అసలు నాకు ఐడెంటిటీ లేదు, గుర్తింపు లేదు, నాకు ఎందుకు అవసరమా ఇక్కడ, బట్ నాకు సీత పక్కనే ఉండాలని ఉంది, ఆమెకు సహకరించాలని ఉంది, మా దోస్తు కనుక లెక్క చెప్పింది. అలాగే ఇక్కడ ఏమనిపించిందంటే నాకు నిజంగా ఆ మాటలు చెప్పేసి చక్కగా సీత క్లాన్లకి జంప్ ఎలాగంటే ఎగురుకుంటూ ఆనందపడిపోతూ ఫుల్ పండగతో వెళ్ళిపోయింది. ఎందుకంటే వారం రోజుల నుంచి చూస్తుంటే ఆ పరిస్థితి, మన చీఫ్తో ఒక మాట చెప్పుకోలేము, మనం మాట్లాడలేము, ఆ కబంధ హస్తాల నుంచి ఆయనేమో బయటకు రాడు, ఎంతసేపు గంటలు 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 గంటల తరబడి అలా ఏం మాట్లాడుకుంటారా బాబు, ఎప్పుడు చెబుతున్నారు నాయనని విసిగి 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 వేసారిపోయి ఉన్న నేపథ్యంలో ఈ బంపర్ ఆఫర్ రావడంతో విష్ణుప్రియ అమ్మయ్య నన్ను నిండుగా ఊపిరి పీల్చుకొని దర్జాగా హాయిగా నడుచుకుంటూ సీత క్లాన్లోకి ఇది వెళ్ళిపోయి చక్కగా సాఫీగా సాగిపోయి ఈవిడ ఎంట్రీ. అలాగే అందులోంచి బయటపడడంతో పంజరం నుంచి బయటపడ చిలకల్లా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్క కంటెస్టెంట్ నిఖిల్ క్లాన్ నుంచి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దోస్తు మేర దోస్తులు అక్కడ ఉండడం వల్ల, వన్ అండ్ ఓన్లీ సోనియా ఉండడం వల్ల ఆ క్లాన్లో మేము ఉండలేము అని సఫర్ అయితే ఫీల్ అవుతున్నారు. అందుకే పంజరంలోంచి పక్షులు విడుదల చేస్తే అట్లా హాయిగా స్వేచ్ఛగా ఎగురుకుంటూ పోతే అట్లాగైతే పోతా ఉన్నారు. ఇంకా పెద్ద కామెడీ తర్వాత నైనిక విషయంలో జరిగింది. నైనిక తర్వాత ఏంటని చెప్పుకుందాం. నైనిక కూడా నెక్స్ట్ పిలిస్తే వస్తుంది. నేను శక్తి క్లాన్లో ఆల్రెడీ స్ట్రెంత్ ఉంది, నిఖిల్ క్లాన్లో, సో సీతతో నాకు మంచి బాండ్ ఉంది, ఇక్కడ నాకు పోటీ పడే అవకాశం వస్తుంది, సో అందుకే కాంతార టీం అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళ అంతకుముందు వీళ్ళ టీంలో ఉన్న క్లాసెస్ అన్నీ తొలగిపోయి వీళ్ళ బ్యాచ్లో వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య. ఎందుకంటే ఇది మామూలు కామెడీ కదా, హైలైట్ ఇది. నైనిక గురించి సీత విష్ణుప్రియ అంతకుముందు గరం గరం గరం, మామూలు గరం కాదు, ఫుల్ గరం గరం అయిపోయినారు అంతకుముందే. ఎందుకంటే సీత నైనికను తప్పించేసింది కదా, ఇది కొట్టేసింది కదా, యష్మికి ఒక న్యాయం నీకో న్యాయం వద్దమ్మా, యష్మి కూడా ఒకసారి అయింది కాబట్టి తప్పించేసా కాబట్టి అందరికీ కొత్తగా చీఫ్గా అవకాశం రావాలి కాబట్టి నైనిక నేను చీఫ్ అవుతా ఉండేటప్పుడు నేను ఆ క్వాలిటీస్ లేకపోతే బాగోదు, చీఫ్ కాస్త చీప్గా బిహేవ్ చేసినట్టు ఉంటుంది, సో ఆమెకు ఒక న్యాయం నీకో న్యాయం వద్దని ఆ అమ్మాయి ఆవిడ బొమ్మ పగల కొట్టేసింది. తప్పులేదు, అక్కడ మంచి న్యాయమే తీసుకుని సీత ఫెయిర్గానే ఆడింది. బట్ ఈ అమ్మాయి చాలా ఫీల్ అయ్యింది. ప్రేరణకు కూడా ఛాన్స్ ఇవ్వాలంటో నేను ప్రతిసారి అయ్యాను అదే రసం చెప్తే అట్ట మళ్ళీ అవ్వకూడదా అని చెప్పేసి నైనిక హట్ అయ్యింది, బొంగ ముద్దు పెట్టింది, బాగా ఫీల్ అయ్యింది. సో ఇక్కడేంటి బాగా హట్ అయిపోయి అదే టెంపర్లో అయిపోయి నా గేమ్ నేను చూపిస్తాను, నాకు ఇండివిజువల్గా ఆడేస్తా, ఎరగ తీసేస్తా, చించేస్తా, అసలు సీత ఈ విష్ణుప్రియ ఎవరు నాకు అక్కర్లే, ఏ బాండ్ లేవు, బంధాలు లేవు, అనుబంధాలు లేవు, నా యాట నేను ఆడుకుంటానని చాలా అగ్రెసివ్గా కొద్దిగా ఎమోషనల్గా అనింది. వెంటనే ఇక్కడ విష్ణుప్రియ అండ్ సీత మొదలుపెట్టారండి బ్యాక్ పిచ్చింగ్. మామూలు కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ హైలైట్ అనమాట. ఏమంటారంటే వెంటనే ఆ అమ్మాయి అలాగ అనగానే చీఫ్గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఫెయిల్ అయ్యింది, అస్సలు ఏమాత్రం నోరు విప్పిందా, కాము కూర్చుంది, బెల్లం కొట్టిన రాయిలాగా మన్ను దీన్ని పాములాగా అన్నట్టు మొదలుపెట్టారు. ఇంకా ఎవరి గురించి, నైనిక గురించి, వాళ్ళ గురించి ఎప్పుడైతే ఆవిడ మొదలుపెట్టింది ఇక ఆవిడ ఫెయిల్యూర్ చీఫ్. అసలు ఈ సీజన్లో కాదు ఏ సీజన్లో కూడా ఎంత అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ ఫెయిల్యూర్ చీఫ్ ఉండరు. నైనిక అంత ఫ్లాప్ అయిపోయింది. సోనియా ఆ రోజు చికెన్ మేము తక్కువ ఉన్నాయని 5 సార్లు హింట్స్ ఇచ్చినా అర్థం చేసుకుని మట్టి బొర్ర
ఇన్ని హింట్స్ ఇచ్చినా తెలుసుకోవగలదా? ఇంత ఫెయిల్యూర్ అయిపోయింది ఈవిడ వల్ల మనకు అంత అని చెప్పి ఇంత లిస్ట్ తీశారు ఆవిడ ఫెయిల్యూర్ గురించి. ఎవరు? నయనిక ఫెయిల్యూర్ ఎన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోయింది, కనీసం నోరు విప్పదు, ఈవిడ వల్లే కదా. గతంలో ఏమన్నారు? మా చీఫ్ మాకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చింది, మా క్లాన్లో మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది, మేము వాయిస్ డైరెక్ట్గా చెప్పొచ్చు, నచ్చినట్టు చేయొచ్చు, ఆ పని చేయొచ్చు, ఈ పని చేయొచ్చు, మాకు కంట్రోల్ చేయదు, మాకు స్వేచ్ఛ ఉందన్న స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడు మా చీఫ్ అద్భుతం, అమోఘం, కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ అని అప్పుడు పొగిడి ఆకాశానికి ఎత్తేశారు. అప్పుడు ఏంటి వాళ్ళందరూ మీ చీఫ్ అక్కడ కన్ఫ్యూషన్ రూమ్లో ఫెయిల్ అయ్యింది, తర్వాత బయటకు వచ్చాక ఫెయిల్ అయింది, వర్కుల విషయంలో డిప్రెషన్లోకి పోయింది, నాయకురాలు నడిపించాలి కానీ, మీకు మోటివేట్ చేసి బూస్టప్ చేసి ఎంకరేజ్ చేసి ఉత్సాహం నింపి నడిపించాలి కానీ అందరూ చెబితే లేదు మా చీఫ్ అంటే బంగారం, మా చీఫ్ అంటే తోపు, మా చీఫ్ అంటే తురుముకని నయనికని ఎత్తి పడేశారు ఈ విష్ణుప్రియ సీత. ఇప్పుడే మా అమ్మాయి నా ఆట నేను ఆడుకుంటే మీరు నాకు ఇలా చేస్తారా, నా బొమ్మ పగల కొడతారా, చీఫ్ అయితే మళ్ళీ అవ్వకూడదంటే వెంటనే వాళ్ళందరూ అప్పుడు ఏదైతే చెప్పారో లిస్ట్ అంతా తీశారు. ఇంత అస్సలు నోరు వేపులా ఈవిడ అక్కడ కన్ఫ్యూజన్ రూమ్లో ఫెయిల్ అవ్వడం వల్ల మనకు పనులన్నీ వచ్చి ఆ కష్టాలన్నీ కన్నీళ్ళు, ఆ ఏడుపులు, ఆ పెడబొబ్బలకి అంతా నయనిక చీఫ్ వాళ్ళు ఫెయిల్ అయిపోవడం వల్లనే అవన్నీ చెప్పారు. సరే కాసేపు పోయాక నయనిక చల్లబడి మనసు మార్చుకొని తర్వాత వచ్చి ఓకేలే మనం ఫ్రెండ్స్ మళ్ళీ మనం బరంపురం అని చెప్పేసరికి వెంటనే మా చీఫ్ మా ఫ్రెండ్ మళ్ళీ దోస్తులు. బాబోయ్ అనిపించింది నాకు ఈ కామెడీ అయితే మామూలు కాదు. ఈ వీడియో మొత్తం ఒకసారి నయనిక చూపించాలమ్మా, నీ గురించి అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు చూడండి ఫ్రెండ్స్ నువ్వు వాటి ఎలాగని అన్నారని వెంటనే ప్లేట్ ఫిరాయించారు. అది తర్వాత ఇక్కడ నిఖిల్ క్లాన్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఎవరంటే ఇక్కడి వరకు ఒక సరదాగా ఒక ఫన్గా లైటర్ వేలో వెళ్ళింది ఈ క్లాన్స్ చీఫ్స్ ఎంపిక, ఎవరు ఏ క్లాన్ లేకపోతారని. ఇక్కడ నుంచి మొత్తం టర్న్ జరిగిపోయి ఒక గంభీరమైన వాతావరణం వచ్చేసి మొత్తం సిచ్యువేషన్ సినారియో మొత్తం మారిపోయాయి. వాతావరణం ఒకసారి వేడెక్కింది. ఎందుకంటే ఇంక నిఖిల్ క్లాన్లోకి వెళ్తా వెళ్ళొచ్చు కానీ సోనియా ఇక్కడ జాతిని ఉద్దేశించి ఒక క్లాస్ పీకింది ఆవిడ స్టైల్లో. మీరు అవి నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవాలి కావాల్సిన నన్ను నేర్చుకోండి నా దగ్గర అడిగి తెలుసుకుంటా అంటది కదా, అదే స్టైల్లో ఈవిడ ఇచ్చిన క్లాస్ దెబ్బతో అందరూ బాబోయ్ మా వల్ల కాదని పరారైపోయారు. ఎక్కడికి? సీత క్లాన్లోకి. ఇక్కడి నుంచే నిఖిల్ పరిస్థితి చూస్తే ఎగిరెగిరి తన్నించుకోవడం అంటే ఇదే కదా. ఊరికే వచ్చి ఏదో నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు ఒక ముక్క చెప్పేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు జాతిని ఉద్దేశించి ఉపన్యాసం అవసరమా అమ్మ? నువ్వు ఇచ్చిన ఉపన్యాసం వల్ల వాళ్ళు ఎవరెవరికో ఎక్కడెక్కడో ఏదేదో మండి ఎవరెవరో వచ్చి ఏదేదో నిన్ను నన్ను కలిపి ఉతికి ఆరేసేస్తున్నారు, నాకు అవసరమా ఈ పంచాయతీ లెక్క తల దించుకొని తల పట్టుకుని ఇందిరా స్వామి ఈ పరిస్థితి నాకు అవసరమా అన్నట్టు అయిపోయి ఆయన పరిస్థితి అట్ట అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ సోనియా వచ్చి ఏమనింది, క్లాన్ గురించి ఆవిడ చెప్పిన పాయింట్స్ చూస్తే ఆవిడ పాయింట్స్ ఆవిడే కాంట్రడిక్షన్ చేసుకుంటుందని క్లియర్గా అర్థమవుతా ఉంది. అసలు ఇవిడ క్లారిటీ ఉందా లేదని మనకు డౌట్ పడుతుంది. ఏం చెప్పింది అంటే ఒక స్టేట్మెంట్ ముందు ఒక క్లాన్ గురించి చెప్పేటప్పుడు ఒక స్టేట్మెంట్ కంప్లీట్ పాజిటివ్లో, రెండో క్లాన్ గురించి చెప్పేటప్పుడు ఇంతకు ముందు చెప్పిన స్టేట్మెంట్ కంప్లీట్ నెగిటివ్లో. ఫస్ట్ ఆవిడ ఏం చెప్పిందో చెప్పి తర్వాత నా అభిప్రాయం చెప్తా. ఇక్కడ ఏమంటుంది క్లాన్ గురించి, ఆమె క్లాన్ గురించి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆ క్లాన్ సభ్యులు ఒక టీమ్గా వెళ్ళడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, బాండ్స్ డెవలప్ అయితే నిఖిల్ టీంలో అంట కోఆర్డినేషను షేరింగ్ ఇవన్నీ జరుగుతాయి. బట్ అవతల క్లాన్కి వెళ్ళాలన్నా అక్కడ వాళ్ళు కొందరు ఎంత ట్రై చేసినా వాళ్ళ స్పేస్లోనికి రానివ్వడం లేదు. ఎవరు? అదర్ అపోనెంట్, నిఖిల్ కాకుండా అపోనెంట్, అది యష్మి టీం కావచ్చు సీత కావచ్చు ఎవరైనా. సో వాళ్ళ స్పేస్లోనికి అస్సలు రానివ్వట్లా, వాళ్ళతో షేర్ చేసుకోవడానికి కోఆర్డినేషన్ చేయడానికి స్కోప్ ఇవ్వట్లేదు. వాళ్ళకి బాండ్ హౌస్ మేట్స్ మధ్య ఒక బాండ్ ఎంచుకోవాలా లేకపోతే గేమ్ ఎంచుకోవాలా అనే క్లారిటీ కూడా వాళ్ళకి లేదు. సో అందుకే కాంతారా క్లాన్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది ఇక్కడ. తర్వాత ఏమంటది మళ్ళీ ఇంకో మాట, ఇప్పుడే లేటెస్ట్గా జస్ట్ సీతను ఒక ప్రశ్న అడిగాను, పృథ్వీ నేను చీఫ్కి పోటీ ఉంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని నేను అడిగితే పృథ్వీనే అని చెప్పింది సీత. చెబుతూ ఏమనేది, తనకి పృథ్వీతో బాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయనే సెలెక్ట్ చేసుకుంటానంది. సో అప్పుడు నాకు అర్థమైందని సోనియా చెప్పింది. ఆమె అలా చెప్పడంతోనే చీఫ్కి కావాల్సిన క్వాలిటీస్ కాకుండా ఫ్రెండ్స్ బాండింగ్ ఇవే చేస్తున్నారు, వీళ్ళకు క్వాలిటీస్ అనేది ఏంటి అనేది కూడా తెలియట్లా, అందుకే నేను శక్తి టీంలోనే నిఖిల్ టీంలోనే ఉంటా, సీతను అందుకే నేను సెలెక్ట్ చేసుకోవడం లేదు అనింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కామెడీ ఏంటంటే నిఖిల్ అందరినీ అర్థం చేసుకుంటాడు, లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ, టీం ప్లే అక్కడ ఎక్కువ, అందుకే శక్తి టీంని ఎంపిక చేసుకుంటాను నేను చెప్పింది. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అందరినీ కలుపుకుంటూ పోవడమే, ఈమె ఆ ఇద్దరిని తప్ప ఎవరిని కలుపుకుంటూ పోవట్లే, ఇక్కడ ఫెయిల్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడాల్సిందే విష్ణుప్రియ సీత ఈవిడిచ్చిన ఈ స్టేట్మెంట్కి జాతిని ఉద్దేశించిన స్పీచ్కి పగలబడి నవ్వుతారన్నమాట సోనియా మాటలకు. విష్ణుప్రియ స్టైల్ తెలుసు కదా నవ్వు, ఆ స్టైల్లో నవ్వేసి ఒక గట్టిగా నవ్వేసి చాలు నువ్వు చెప్పిందని కనలేక నేను ఇన్ని సీజన్ల నుంచి రివ్యూలు చెబుతున్నా కానీ ఈవిడ చెప్పింది లాగి ఆవిడ మాటలు ఆవిడే కాంట్రడిక్షన్ చేసుకుంటుంది అని అర్థమవుతుంది. ఇక్కడ బాండింగ్ గురించి చెప్పింది కదా, ఈ బాండింగ్ గురించి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెబుతా, ఒక లైవ్ ఎగ్జాంపుల్ నిన్న జరిగింది. నబీల్ను ఈవిడ ఆయన ఫోటోని ఎందుకు కొట్టింది,
ఆయన ఈమెతో ఫ్రెండ్లీగా ఉండట్లేదు, వైబ్ లేదు, దూరంగా ఉంది, ఒక బాండ్ లేదు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య, నబీల్ అండ్ సోనియా మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ కానీ ఒక పాజిటివ్ వైబ్ కానీ ఆ బాండ్ లేదు. అందుకోసమే కదా కొట్టింది, 100% అందుకే కొట్టింది. అట్లాగే మణికంఠ హ్యామర్ తీసి నయనికకి ఇస్తే, పృథ్వీని కొడతావా ఆయన ముందు డీల్ మాట్లాడుకుంటే ఆ నయనికి నేను కొట్టుబడేస్తానంటే ఆయన అందుకే హ్యామర్ తీసుకొచ్చి నయనికకి ఇస్తే నయనిక పోయి పృథ్వీని అయితే పగలగొట్టింది. సో అది మనసులో పెట్టుకుంది మా సోనియా. ఎందుకు ఆ తర్వాత అతను కూడా ఒక మాట అంటే జస్ట్ మణికంఠ హెల్రా పో అని కసిరి పడేసింది. ఆయన బాగా ఫీల్ అయ్యాడు. ఎందుకు అంత కసిరికి పడేసింది? నువ్వు మా ఫ్రెండ్ పృథ్వీనే పగలగొట్టించేస్తావా, నయనిక ద్వారా నువ్వు హ్యామర్ ఇప్పించి కొట్టేస్తావా? అక్కడ ఏంటి, ఈ అమ్మాయి నబీల్ కొట్టింది ఎందుకంటే నబీల్తో సోనియాకి బాండ్ లేదని. అట్లాగే పృథ్వీది ఎందుకు పగలగొట్టించాడు, బాండ్ ఉంది కదా పృథ్వీకి సోనియాకి, సో ఆ బాండ్ కోసం బాగా హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఇక్కడ పగలగొట్టేసింది. అంటే మరి ఏంటి, వీళ్ళవైతే బాండ్స్ అవతల వాళ్ళవి కాదా? అంటే వాళ్ళదే ఫెవికల్ బాండ్, మిగతా వాళ్ళు జేమ్స్ బాండా? అర్థం కావట్లే. ఈ బాండ్ చుట్టే నడుస్తుంది కదా గేమ్ అంతా. పైగా ఇంకొకటి ఏంటి, ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా అమ్మాయి చెప్పింది, నిఖిల్ టీం గురించి ఏం చెబుతా ఉంది, అక్కడైతే బాండ్స్ బలపడతాయంట. ఏంటి ఇక్కడ నిఖిల్ పరిస్థితి ఎట్టా ఉందంటే, నిఖిల్ గురించి చెబుతారు, నిఖిల్ టీంలో అంటే వెళ్ళడం వల్ల ఒకరినొకరు టీమ్గా వెళ్ళడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం, బాండ్స్ డెవలప్ అయితే కోఆర్డినేషన్, షేరింగ్ ఇవన్నీ జరుగుతాయంటే. బట్ అవతల క్లాన్లో వెళ్ళాలన్నా అవేం ఉండబట్ట. ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది, నిఖిల్ టీంలో బాండ్స్ ఉంటాయి, డెవలప్ అవుతాయి, కోఆర్డినేషన్ ఉంటుంది, షేరింగ్ జరుగుతుంది, సో ఇవన్నీ ఉంటాయి, అవతల టీంలో లేదనింది. మరి ఇక్కడికి వచ్చాక ఏమంటుంది సీతనే, మీ టీంలోకి అసలు వీళ్ళకి బాండింగ్స్గా ప్రయారిటీ ఇస్తున్నారు, బాండ్ ఏంటో గేమ్ ఏంటో, గేమ్కి బాండింగ్కి తేడా కూడా తెలియట్లే, అసలు ఇక్కడ బాండ్ ఉంది కాబట్టే నేను ఇక్కడికి రావట్లేదు అని చెబుతుంది. మరి అంటే ఈమెకి ఆ క్లాన్లో బాండ్ ఉండొచ్చు, బట్ సీత టీంలో బాండ్స్ ఉండకూడదా? మరి సీత కూడా అదే కదా చెప్పింది, నిఖిల్తో నాకు బాండ్ ఉంది కాబట్టి ఆయనకే చాయిస్ ఇస్తాను, ఆయన్నే నేను సెలెక్ట్ చేసుకుంటాననే. బట్ ఇవిడికి అర్థం కావట్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమంటది, ఇక్కడ ఫ్రెండ్స్ బాండింగ్ ఇవే చూస్తున్నారంట. మరి నువ్వే కదా ఇందాక 2 నిమిషాలు నేను ఈ అమ్మాయి చెప్పింది నేను కన్ఫ్యూజ్ అవుతాను, నేను వినడం పొరపాటు, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసి అయ్యి బాబోయ్ అనుకుంటున్నాను, నేను ఆశ్చర్యపోతాను, ఏంటి అంత క్లారిటీ మిస్ అవుతుంది, ఎలా మిస్ అవుతుంది లాజిక్ అని. అక్కడేమో నిఖిల్ టీంలో బాండ్స్ ఉన్నాయి, అవి బాగుంటుంది, ఆ బాండ్ ఉండాలి, ఫ్రెండ్షిప్కి ప్రయారిటీ, షేరింగ్, ఆపర్చునిటీస్ అవన్నీ చెబుతా. మరి వీళ్ళ టీంలో మాత్రం అంట అవే అన్ని తప్పులు అంట. అంటే ఆ టీంలో అవన్నీ రైట్, ఈ టీంలో తప్ప. ఇక్కడేమో చీఫ్ క్వాలిటీస్ కాకుండా ఫ్రెండ్స్ బాండింగ్ ఇవే చేస్తున్నారు, వీళ్ళకు క్వాలిటీస్ అనేది ఏంటనేది తెలియట్లేదు, అందుకే నేను ఆ టీంలో ఉంటానని చెప్పడం చూస్తే మరి కాంట్రడిక్షన్ కాదా? మరి ఇది విచిత్రం కాదా? నిఖిల్ టీంలో బాండింగ్ ఉంటే బాండింగ్, అది ఫిజికల్ బాండింగ్. సీత టీంలో బాండింగ్ ఉంటే అది ఆ బాండింగ్ కాదు. ఏమి జేమ్స్ బాండా, ఏ బాండ్, లేదా ఇంకో బాండ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఇది అర్థం కాదు. సో ఇలా కాంట్రడిక్షన్ చేసుకుంటుంది అనమాట. తన స్టేట్మెంట్స్ తనే ఏం చెబుతుందో అర్థం కాక, అంటే లాగి అడిదిపి ఏదో చెప్పి ఆడియన్స్కి ఏదో పోటర్ చేద్దాం అనుకుంటుందేమో. చాలా కన్ఫ్యూజ్గా ఉంది ఈ అమ్మాయి. సో ఇంత కన్ఫ్యూజ్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా వచ్చేటివే బెటర్ బయటికి. ఇంకా ఉండి ఆడియన్స్తో కనెక్షన్ కంప్లీట్ అయిపోయి ఏంటమ్మా నువ్వు చెబుతున్న దానికి ఆచరించిన దానికి అసలు ఏమాత్రం పొంతన ఉండట్లేదు కదంటూ ఉంటుంది. సరే ఇక్కడ ఈ వీడియోలో మొదలు పెట్టడంతో ఇక తర్వాత నుంచి హీట్ అయిపోయింది ఆర్గ్యుమెంట్స్, అక్కడ సిచ్యువేషన్ అంతా మొత్తం వాతావరణం మారిపోయి సింపుల్గా తర్వాత పృథ్వీ వస్తాడు, నిఖిల్ కనుక వెళ్ళాలని ఉంది, అతను మంచి లీడర్, మేము టీమ్గా ఉంటే గేమ్ ఆడతాం, టాస్క్ ఈజీ ఆడతామని వెళ్ళగలమనిపిస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే వెళ్తున్నాం. ఒక ముక్కలో తగ్గొచ్చు, 2 ముక్కలు క్లియర్, నో పంచాయతీ. కానీ ఈమె ఇక్కడ గిల్లి వదలడం వల్ల మిగతా వాళ్ళందరికీ మండింది. ఇక మొదటి నుంచి వచ్చి ఒక్కొక్కరు వచ్చారు, తర్వాత నుంచి రచ్చ అయిపోయి వీళ్ళిద్దరు వెళ్ళడంతో వాళ్ళ టీం అక్కడ ఆగిపోయారు. అంతకుముందు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం స్పీచ్ల్లో పావడీ లేదు, మామూలుగా వచ్చారు, ఇచ్చేసారు, వెళ్ళిపోయారు అంతే. మేము ఎందుకు వెళ్ళాలనుకుంటామని చెప్పారు తప్ప ఈవిడ ఈ కంపారిజన్ చేసి ఇది అద్భుతం, అది అమోఘం, ఆహా ఊహ అని చెప్పి అవతల అసలు వేస్ట్ తుస్సు అని లెక్క అది చెప్పింది క్లారిటీ లేకుండా చెప్పడంతో వీళ్ళకి మండి. నబీల్ వచ్చేమంటాడు, సీత క్లాన్లోనే ఉంటా, సీత అండ్ నిఖిల్ కంపేర్ చేస్తే ఈవిడ ఇక్కడ కంపేర్ చేయడం వల్ల ఇక వచ్చిన వాళ్ళందరూ కంపేర్ చేసి డైరెక్ట్గానే అటాక్ చేశారు. ఇంకా దెబ్బతో తల వేడెక్కిపోయి నిఖిల్కి. అందుకన్నాడు సీత క్లాన్లో ఉంటే సీత అండ్ నిఖిల్ కంపేర్ చేస్తే సీత బాగా రియల్ అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, నిఖిల్ రియల్ కాదు ఫేక్ అనిపిస్తుంది అని చెప్పేశాడు ఆయన. దెబ్బతో ఏం చేస్తాడు ఇంకా నిఖిల్ కామ్గా తలదించుకునే పరిస్థితి. అలాగే ప్రజెంట్ సీత క్లాన్లోకి వెళ్ళిన మెంబర్స్ తప్పును ఒప్పుని తప్పని చూపించకుండా, ఏది దాచిపెట్టకుండా జెన్యున్గా ఒపీనియన్ చెబుతారు అని చెప్పాడు. అంటే సీత టైంలో ఎలాగే ఉంటారు తప్ప నిఖిల్ టీంలో ఉండే వాళ్ళు అట్ట కాదు, తిమ్మిని బమ్మిని దిమ్మి చేస్తున్నాడు మళ్ళీ డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. అలాగే సీత చీఫ్ అవ్వాలని నేను కోరుకుంటాను, ఎప్పుడు చెప్పు నా క్లాన్లోకి వెళ్ళి టాస్కులు గట్టిగా ఆడి గెలిపించాలని అనుకుంటున్నా, నాకు సరే కూడా చెప్పారు సీత రీలను, సో వెళ్తున్నాను. బాగా కోటింగ్ అయితే డైరెక్ట్గా సోనియాకి ఇచ్చి మరి వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికి ఆ టీంలో ఉన్న సభ్యులు ఇద్దరే, ఆ ఇద్దరు ఎవరు, పృథ్వీ అండ్ సోనియా. సో ఆ ఇద్దరిలో కూడా మరి జెన్యున్ లేదు అన్నట్టుగా మెయిన్ టార్గెట్ ఏంటంటే సోనియాని ఉద్దేశించే. వాళ్ళు తిమ్మిని బమ్మిని తిమ్మి చేస్తారు. ఇక్కడ సీత విషయంలో అట్ట ఉండదు, ఈ టీంలో ఈ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నట్టే చెబుతారు, అంత తప్ప ఇడిదిప్పి తిప్పి చేయడం లెక్క చెప్పాడు. ఇంకా ఎప్పటికి ఇంకా నిఖిల్ క్లాన్ ఆ ఇద్దరు కనుక డైరెక్ట్గా సోనియాకే ఇతడైతే
కౌంటర్ అయితే గట్టిగా ఇచ్చాడు. ఆవిడ జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఈ కంపారిజన్ లేకపోతే వీళ్ళకి కూడా ఉండదు. మేము సీత టీంకి వెళ్ళాలనుకున్నా ఆవిడలో ఉండే పాజిటివ్ క్వాలిటీస్ చెప్పుకొని మాత్రం వెళ్ళేవారు. ఆ కంపేర్ చేయడంతో నిఖిల్ పరిస్థితి ఇప్పుడు ఎలాగంటే పొయ్యి మంచి ఏది అంటారు కదా, పెనం మంచి పొయ్యిలో పడ్డట్టు అవసరమా నా నెగిటివ్స్ అన్ని ఇప్పుడు తీస్తున్నారు వీళ్ళన్నట్టు అయిపోయాయి. అలాగే తర్వాత ఆదిత్య వస్తాడు. ఇక్కడ ఈయన కూడా కొద్దిగా వెటకారంగానే చెప్పాడు. ఇక్కడ సోనియా గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, వాళ్ళంతా స్ట్రాంగ్ ప్లేయర్స్, బాగా ఆడుతున్నారు. సో నేను సీత క్లాన్కి వెళ్తా, ఆమె కరేజ్ ఇస్తూ నా మాట వింటుంది, నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అంటే అక్కడ నా మాట కూడా వినడం, నాకు రెస్పెక్ట్ ఎవరు, ఆ క్లాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకే వాళ్ళతో పోటీ పడితే మజా వస్తుంది ఇండైరెక్ట్గా చెప్పి మొత్తానికి ఈయన కూడా సీతతో మంచి పర్సనల్ బాండింగ్ ఉంది, అందుకే వెళ్ళాలనుకుంటే నేను చెప్పుకొచ్చాడు. ఇక యష్మి వస్తుంది ఈ హౌస్ కోసం. మళ్ళీ ఈవిడ కూడా కౌంటరే. ఆ సోనియా అక్కడ మొదలు పెట్టడంతో అందరూ కౌంటర్లు ఇచ్చుకుంటూ మొదలయ్యారు. ఇంకా ఈ అమ్మాయి ఏమంటుంది, ఈ హౌస్ కోసం నేను బాండ్ కోసం, ఎమోషన్ ఫామ్ చేయడం కోసం రాలా, స్పోర్టివ్గా గేమ్ ఆడదామని వచ్చా, కాంతారో క్లాన్లో వాళ్ళు అలాగే ఆడతారు, అందుకే ఆ క్లాన్కి వెళ్తానా అంటే ఇక్కడ కూడా క్లియర్ చెప్పింది. బిగ్ బాస్ హౌస్కి వచ్చేది బంధాలు, అనుబంధాలు, అంతరంగాలు, సీరియల్ కోసం కాదమ్మా, ఎమోషనల్ కోసం కాదు, కేవలం గేమ్ ఆడడానికి వచ్చా, స్పోర్టివ్గా ఉన్న వాళ్ళు గేమ్ ఆడుకొని ఈ సీత క్లాన్లో ఉన్న వాళ్ళందరూ అందుకే వచ్చారు, నేను కూడా అందుకే వచ్చా, నువ్వు మరి ఎందుకు వచ్చావో నాకు తెలియదు సుమి అన్నట్టుగా ఇండైరెక్ట్గానే ఆవిడ కూడా కౌంటర్ ఇచ్చి ఆ డేది వెళ్ళిపోయి. ఇక్కడ వరుసగా చూస్తుంటే ఆ డేమో సీత బెంచ్ ఏమో పట్టట్లా, ఒకరు చేరుతుంటే ప్లేస్ చాలట్లే. ఇటు నిఖిల్ బెంచ్ ఏమో మొత్తం ఖాళీగా కనబడుతుంది. ఇక్కడ నిఖిల్కి అర్థమైపోయి సీన్ ఏముందలే మనకంటే నేను అప్పుడు ఆడాం కదా, ఇద్దరం ఆడతావాలని, కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు సిచ్యువేషన్. అది గుడ్లు టాస్క్కి ముందు, ఇది గుడ్లు టాస్క్ తర్వాత. ఒక్కొక్కరు కసితో రగిలిపోయి ఉన్నారన్నమాట. ఇప్పుడు అంతెందుకు, నేను ఎగ్జాంపుల్ సుత్తి కోసం అందరూ కలిపి లాగి గుంజి పడేయలేదా, ఆయన ఆ రోజు బలం చూపించాడు, వీళ్ళందరూ కలిపి చలిచేమల చేత చిక్కి చావత సొమ్ముతా అన్నట్టుగా అందరూ కలిపి లాగి పడేశారు. సో అట్లాగే ఉంటుంది ఇది నేను సుత్తి లాగేసినట్టు, అప్పటికి వేరు ఇప్పటికి వేరు. అప్పుడు మనకంటే ఆడు కానీ ఇప్పుడు వీళ్ళు కూడా అంతకంటే రెబల్ స్టార్లో ఉన్నారు, రగిలిపోయి ఉన్నారనమాట. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే బిగ్ బాస్ కూడా అర్థమైంది, ఒక అరగంటకు పైగా ఆపేసాడు. ఏంటి అందరూ సీత క్లాన్ అంటున్నారు, ఈ క్లాన్స్ మధ్య ఈక్వాలిటీ లేకపోతే టాస్క్లు బిస్కెట్ అయిపోతాయి కదా, కొద్దిగానే అటు ఇటు బ్యాలెన్స్ చేయాలి కదా అని లెక్క చాలాసేపు ఆపేశారు. ఇక్కడ ప్రేరణ గట్టిగా అరుస్తుంది, బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇదే, మా క్లాన్లో నాకు చోటు లేదా, నన్ను ఆఖరికి వదిలేశారు అంటుంది. అంటే టెన్షన్ పడింది ఆ అమ్మాయి. పైగా ఇక నిఖిల్ టీంలో వాళ్ళ ముగ్గురు తప్ప మిగతా ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదని సోనియా ఉంటే అటు అసలు ఎవరు వెళ్ళమనడానికి సంకేతాలన్నీ కనిపించాయి, ఆ వైబ్రేషన్స్ అన్నీ వచ్చేసాయి. దీంతో ఈ కాంతార టీంలో సీత టీంలో ఆల్రెడీ 6 అయిపోయారు. ఇంకా మిగిలిన ఇద్దరికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు నిఖిల్ టీంకి వెళ్ళాలని అంటారేమో ప్రేరణ భయపడింది, బాగా భయపడింది. అయ్యి బాబాయ్ నేను వెళ్ళను, నా వల్ల కాదు అన్నట్టుగా. సో లాస్ట్ కాడ బిగ్ బాస్ కూడా ఏమంటాడు, ఇంక వీళ్ళు భయపడినట్టుగా జరిగింది. సీత క్లాన్ నిండిపోవడంతో ఇంక మణికంఠ మీరు కూడా నిఖిల్ క్లాన్కి వెళ్ళాలని నెక్స్ట్ మణికంఠకి చెబుతాడు. లేదు నేను సీత క్లాన్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు అప్పుడు సీత టీంలోంచి ఒక సభ్యున్ని ఎవరైతే అంతవరకు వెళ్ళిన వాళ్ళు నిఖిల్ టీంకి స్వాప్ చేసి అప్పుడు వెళ్ళాల్సి ఉంటుందని చెబుతాడు. బట్ మణికంఠకి ససేమేర ఏమాత్రం వేసమెత్తి కూడా అనాపైసంత కూడా ఆయనకి ఇష్టంలే, సీత క్లాన్లోకే వెళ్ళాలనుకుంటున్నానని చెబుతాడు. ఎందుకంటే నేను చీఫ్ అవ్వాలి, లేదంటే నబీలు, లేదంటే సీత, మొత్తానికి మేమెవరు అవ్వాలి, అక్కడ మాకు అందరికి సమానమైన ఈక్వాలిటీ పార్టిసిపేషన్ ఉంటుంది. సో అందుకే నిఖిల్ కంటే నీ దగ్గరికి రావాలని సీత చిన్నపిల్లలు మారం చేసినట్టుగా ఆయనైతే పాపం చాలా అసలు ఏమాత్రం ఇష్టంలే. పాపం సీత కూడా ఏం చేస్తుంది, సారీ మనకంట నువ్వు నా క్లాన్ రావాలనుకుంటున్నావు, బట్ వీళ్ళని స్వాప్ అంటే ఎవరిని చేయాలి, అందరూ నా దగ్గరే కావాలని కోరుకోరు వచ్చారు. ఆ అమ్మాయికి అయితే మామూలుగా ఆనందం లేదు, అబ్బాయి ఇంతమంది హౌస్మేట్స్ నన్ను కోరి వస్తున్నారంటే చాలు కదా, నిజమే కదా, ఆ అచీవ్మెంట్ అది బెటరే కదా. సో అది లీడర్షిప్ క్వాలిటీస్ ఆ అమ్మాయిలో గమనించబట్టే కదా వచ్చారు. మరి మిగతా వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే పారిపోతున్నారు, బెంబెలు ఎత్తిపోయి పారిపోతున్నారు. సో ఆ అమ్మాయి కూడా మరి ఏం చేయలేక సారీ మనకంటే మరోసారి అవకాశం వస్తే నీతోనే కలిసి ఉంటాం, మనం కలిసి ఆడదాం చేస్తూ ఉంటాయి. మణికంఠకి వేషం అయితే ఇష్టం లేదు. సరే బిగ్ బాస్ వాళ్ళ దగ్గర చోటు లేదు కాబట్టి నేను నిఖిల్ టీంకి వెళ్తాను బాధాతప్త హృదయంతోనే, బరువెక్కిన హృదయంతోనే అడుగులు భారంగా వేశాడు తప్ప 1% కూడా ఇష్టం లేదు, అది చెప్పేశాడు కూడా ఆయన. బలవంతం మీద బిగ్ బాస్ కూడా క్లాన్ ఏదో మరి అటు ఇటు అయిపోకుండా చేద్దాం వాళ్ళకి బలవంతం కూడా అట్లా అయితే తేలాడు ఆయన. ఓపెన్గా చెప్పేస్తుంటే నిఖిల్కి మొహం చెల్లట్లే అక్కడ, ఎందుకంటే రూడ్గా ఆడేసాడు, అదంతా నేపథ్యం వరకు ఎంత హట్ అయ్యారేమని లేక. తర్వాత సేమ్ ప్రేరణ కూడా బిగ్ బాస్ మళ్ళీ మణికంఠకి చెప్పినట్టు స్వాపింగ్ ఆప్షన్ ఇస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ ప్రేరణ మాత్రం బిగ్ బాస్ పదే రిక్వెస్ట్ చేస్తుంది, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ సీత క్లాన్లో ఎవరిని సీత స్వాప్ చేయాలని అనుకోవట్లేదు, మణికంఠ కూడా చెప్పింది అలాగే. సో నేను కూడా కాంతారా మెంబర్ని, నేను ఫస్ట్ నుంచి ఈ టీమే, అభయాన్ని ఉన్నప్పటి నుంచి నేను ఈ టీమే, ఇప్పుడు నేను ఈ టీమే, నేను పర్మనెంట్ మెంబర్ని ఇక్కడ, నా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది దీంట్లో, బట్ నేనెట్టా పోతాను అన్నట్టుగా ఆ అమ్మాయి నువ్వు కావాలని చేసావు కదా బిగ్ బాస్, లాస్ట్ వరకు నాకు ఆప్షన్ ఇవ్వకుండా గతి లేక వేరే క్లాన్కి వెళ్ళాల్సి వస్తుంది బిగ్ బాస్, నాకు అసలు అవసరం లేదు, ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని చాలా ఫీల్ అయింది ఆ అమ్మాయి, బాగా ఎమోషనల్ అయింది కూడా.
నాకు అక్కడికి వెళ్ళాలనే లేదు. నేను కాంతారా క్లాన్కి వెళ్తా, సీత క్లాన్తోనే ఉంటా, ఎక్కడుండే అమ్మాయిలతోనే కలిసి నేను ఆడాలనుకుంటా. ఎందుకంటే ఈ నయనిక, సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ ఆమె పట్ల ఆ బొమ్మ టాస్క్ విషయంలో ఫెయిర్గా డెసిషన్స్ తీసుకున్నారు. ఇంకా సోనియా విషయంలో సుత్తి తీసుకెళ్లి విష్ణుప్రియ అమ్మాయి చేతికి ఇవ్వడం, వాళ్ళందరూ మాట్లాడుకుని సోనియాని తప్పించాలనుకోవడం, అట్లాగే సీత కూడా ఆ అమ్మాయి కూడా 100% ఆడింది కదా, ఒకసారి కూడా అవ్వలేదు కదా, నాతో పాటు ఆమె కూడా అవ్వాలని కూడా వీటన్నిటితో వైబ్ సెట్ అయిపోయింది. సో వీళ్ళతోనే కలిసి ఉండాలి, ఆడాలి. ముందు రోజు కూడా అనేది విష్ణుప్రియ, నయనిక నాకు ఇక్కడ బాగా క్లోజ్. బట్ దురదృష్టం ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్ నేచర్ ప్రకారం వాళ్ళతోనే రోజు గొడవ పడాల్సి వస్తుంది, అంతా బాధపడింది. సో ఇప్పుడు వైబ్ సెట్ అయింది, సరే వీళ్ళతో మళ్ళీ ఆడుకుందాం అనే దశలో బలవంతంగా బిగ్ బాస్ అటు నెట్టబోతుంటే నాకు వద్దు బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని బతిమలాడి లాస్ట్కి నిజంగా అటు వెళ్ళాలంటే నాకు ఇది పనిష్మెంటే బిగ్ బాస్, నేను వెళ్ళను బిగ్ బాస్. ఎందుకంటే వీళ్ళందరికీ కారణం అక్కడ సోనియా ఉంది. సోనియా ఉంటే నిఖిల్ ఇంక ఎవరి వైపు చూడడం, మాట్లాడడం, వినిపించుకోవడం, కనీసం ఇంటరాక్షన్ ఉండదు. ఎంతసేపు వాళ్ళ ఇల్లు ఆ మూల కూర్చొని మాటలు కబుర్లు చెప్పుకుంటే మనకి మేమేం చేయాలి, మా క్లాన్కి అసలు ఇంపార్టెన్స్ ఉండదు, ప్రయారిటీస్ ఉండదు, ఇంకా అన్ని ఆమెగా చూసుకునే వాళ్ళకి అంత మనసు విరిగిపోయి ఉన్నారనమాట వాళ్ళు అంతా కలిపి. లాస్ట్గా ఆ అమ్మాయి అన్నది, ఆదిత్య అన్న, యష్మి వీళ్ళు ఎక్కడున్నా ఆడతారు మీరు, సో ప్లీజ్ అని ఆమె పర్సనల్గా రిక్వెస్ట్ కూడా చేసుకుంటుంది. ఆ ప్రేరణ చేస్తే సీత కూడా రిక్వెస్ట్ చేస్తుంది. లాస్ట్కి బిగ్ బాస్ కూడా ప్రేరణ కూడా మాకేమన్నా బిగ్ బాస్ అని సీత కూడా అడిగితే ప్రేరణ అంత బాధపడుతుంది, మాకే నెగిటివ్ వైబ్ అంతా జరిపి పాజిటివ్ వైబ్స్ వచ్చేసి రా అని అంటే ఇంకా ఎవరిని స్వాప్ చేయలేని లేదు, మరి నేను కూడా చేయలేనంటే ప్రేరణ కూడా బాగా హర్ట్ అవుతుంది. ఫైనల్గా యష్మి మరి డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది. తనంతా తన లేచి ప్రేరణ కోసం స్వాప్కి అంగీకరించింది. సర్లే ప్రేరణ నువ్వు ఇటు వచ్చి నేను ఎక్కడైనా ఆడతా, సీత పర్లేదు నేను ఎక్కడైనా అటైనా ఇటైనా ఇక్కడ ఆడతా, ప్రేరణకి ఇక్కడ అవకాశం ఇస్తారని ఆ అమ్మాయి ఆ మంత్రి వెళ్తుంది. అది కూడా గతి లేక నిఖిల్ టీంకి రావాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కూడా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ అట్లయితే వస్తుంది. సో మొత్తానికి ఈ రకంగా నిఖిల్కి అయితే ఇంత పరాభవం జరిగిందని చెప్పొచ్చు. ఇంక ఎవరు కూడా వద్దు బాబోయ్ అంటున్నారు. ఇంకా మీరు ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఆడేసాం అనుకున్నారు ఎక్స్ట్రాస్లో, బట్ ఇప్పుడు ఏమైంది? సో అందరితో ఇంటరాక్షన్ ఉండే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే అందరూ వచ్చేవాళ్ళు, ఎగబడి వచ్చేవారు. అది లేదు, అందుకే రావట్లే, ఎవడు ఇష్టపడట్లే. మెయిన్ ఆవిడ ఉంటే చాలు, ఎంతసేపు వాళ్ళ ముగ్గురు కబుర్లు తప్పి మిగతా ఏమైపోయినా రాజ్యం ఏమైపోయినా అక్కర్లేదు అని లెక్క వాళ్ళు చూస్తా ఉన్నారు. అలాగే ఇక 3 టాస్క్లు అయితే ఇప్పుడు వీళ్ళు గెలిచాక సీత వాళ్ళు ఒక టాస్క్ అయితే సీత వాళ్ళు విన్ అయిపోయారు. రెండోది ఫుడ్ ఛాలెంజ్ టాస్క్, అలాగే మూడోది ఇంకా టాస్క్ అయితే దాని గురించి మన వీడియోలో మాట్లాడదాం. ఇక దసరాకి అక్టోబర్ 12 వైల్డ్ కార్డులో ఒక 6-12 మంది తెద్దామని చూస్తున్నారు. సో 6 అంటే 4-5 వారాల్లో 3 వెళ్ళిపోతే 6వ వారంకి అప్పటికి 12వ వారానికి ఒక 8 మంది ఉంటే 6 వేస్తే 14 అవుతారు కదా. ఇంకా 9 వారాలు ఉంటాయి కనుక 9 మంది అవుట్ అయిపోతే 5 గ్రాండ్ ఫైనల్కి ఒక 6 అయితే రెడీ చేస్తూ ఉన్నారు. లేదు ఒక 12 మందిని తెచ్చి అంటే కొందరు గెస్ట్లుగా వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ దత్తత తీసుకున్నామని వాళ్ళు రకరకాలుగా ఫుల్గా గేమ్లోకి దించేసి ఫుల్ కంటెంట్ ఇచ్చి ఆడించి పాడించి రెచ్చగొట్టి గిచ్చి వదిలేసి కొందరు వచ్చేస్తే ఒక 6 అందరూ మళ్ళీ ఉంచుదామని అంటే 6లో 12 మందిలో కొందరు గెస్ట్గా కొందరు వైల్డ్ కార్డులుగా ఒక 6 వచ్చి 6 పోయేటట్టు రకరకాల ప్లాన్స్ అయితే చేస్తున్నారు. మరి ఎవరెవరు వస్తారు, ఎంతమంది ఉంటారు ఏంటంటే కూడా మరొక వీడియోలో కూడా నేను స్పెషల్గా అప్లోడ్ చేస్తాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే మిస్ కాకండి. అలాగే ఇంకోటి ఏంటి, లైవ్లో కూడా సోనియా పైన ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ మధ్యలో నేను లైవ్లో కూడా జరిగింది ఇదే. ఏమంటే వీళ్ళ మధ్య అంటే హౌస్ బయట కూడా ఇదే డిస్కషన్. యష్మి అంటది ఇక్కడ కూడా నిల్చోనరా, అక్కడ ఆడండ్రా, ఇక్కడ ఉన్నండ్రా, ఇలా అంటుంది వాళ్ళిద్దరిని తప్ప, వాళ్ళనే ఆడండి, చెయ్యండి, దూకండి, గెంతన్నారు తప్ప ఈ అమ్మాయి ఆడదు సోనియా అని చెప్పి యష్మి ఆదిత్యతో అంటే ఆదిత్య కూడా అంటారమ్మా ఈరోజు మార్నింగ్ నాకు కూడా ఒక 25 నిమిషాలు జరిగింది, చెబుతూనే ఉంటుంది, ఏదో చెప్పాలనుకుంటుంది, అర్థం కావట్లేదు అంటే యష్మి ప్రేరణ అవునా అదే విషయాలా, ఆమె ఇంకా ఎక్కువగా ఆడియన్స్కి అర్థం చేసి ఏదేదో చెప్పాలనుకుంటుంది అంటే ఆమె చెప్పిందే రైటే మీద రాంగ్ అన్నట్టు హైలైట్ చేద్దాం, పోర్ట్రేట్ చేయాలనుకుంటుందని లేక పదే చెబుతుందని మాట్లాడతారు. అలాగే యష్మి అంటది నాకు కూడా నామినేషన్ల గురించి మాట్లాడాలంటే ఆ టాపిక్ మాట్లాడాలని లేదని చెప్పేస్తా, ఇంకా చిరాకు వస్తుంది అలాగే చెబుతారు. అలాగే నబీల్ కూడా అంటాడు నేను ఎవరితో మింగిల్ అవ్వనని సోనియా అనడం ఏంటి అంటే యష్మి అంటది అదేంటి మొదటి వారంలో నువ్వే కదా అందరితో మింగిల్ అవుతావు, నువ్వే అర్హుడివి చీఫ్ కోసం నాతో కదా వాదించింది, ఆర్గ్యుమెంట్ చేసింది, నాకంటే బెస్ట్ అని నువ్వు వాదించింది కదా, నబీల్ అంత బాగా మింగిల్ అవుతాడు, ఆయన ఎందుకు తప్పించారని మళ్ళీ ఇప్పుడు రివర్సల్ అనడం ఏంటి, 4వ వారం వచ్చేసరికంటే ఫస్ట్ వీక్ నువ్వు మింగిల్ అయ్యా 4వ వారం వస్తే మింగిల్ అవ్వలేదా, ఆవిడ స్టేట్మెంట్ ఆవిడే కాంట్రడిక్షన్ అని వీళ్ళైతే మాట్లాడతారు. ఇవి లైవ్ అప్డేట్స్ అండి, ఈరోజు జరగబోతున్న అప్డేట్స్. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా 2 ఛానల్స్ చేసుకోండి.